Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం 5th సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి మనకు 3 ఎస్సేస్ ఉన్నాయని చెప్పాను నేను. ఆ యూనిట్ 1 ఎస్సేని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వివేకానంద స్పీచ్. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది మై విజన్ ఫర్ ఇండియా సెకండ్ ఎస్సే అండి, ఇది ఎక్స్ప్లెనేషన్. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గురించి. ఓకే, ఈ మై విజన్ ఫర్ ఇండియా అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకు ఒక స్పీచ్లో మనకు తెలియజేశారు, విజన్ ఫర్ ఇండియా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి మీరు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అబ్దుల్ కలాం born on 15th October 1931 at the place రామేశ్వరం. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు 15వ తారీఖు అక్టోబర్ నెలలో 1931 సంవత్సరంలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? స్థలం, ప్లేస్ ఏంటిది? అక్కడ రామేశ్వరంలో జన్మించారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఈ వాజ్ అన్ ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అండ్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2002 to 2007. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అన్నట్టు. ఓకే, ఏరోస్పేస్ సైంటిస్ట్ అండ్ మరియు ఇంకేంటి 11వ మన భారతదేశానికి ప్రెసిడెంట్. ఓకేనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 2002 నుంచి 2007 వరకు ఈయన ఈ స్థాయిలో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హీ డైడ్ ఆన్ 27th July 2015, 27 తారీఖు జూలై నెలలో 2015వ తారీఖున 2015 సంవత్సరంన ఈయన మరణించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఈ మై విజన్ ఫర్ ఇండియా ఎస్సే ఏం చెప్తుందనేది ఫస్ట్ చూద్దాం మనం. ఇక్కడ మై విజన్ ఫర్ ఇండియా ఈజ్ ఎ స్పీచ్ డెలివర్డ్ బై ఏపీజే అబ్దుల్ కలాం ఎట్ ఐఐటి హైదరాబాద్ ఇన్ 2011. ఇదేంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఐఐటి హైదరాబాద్లో 2011న ఈ స్పీచ్ అనేది ఇచ్చాడు. దేని గురించి? మై విజన్ ఫర్ ఇండియా. ఓకేనా, మై విజన్ ఫర్ ఇండియా. ఇక్కడ ఏమంటున్నాడంటే స్పీచ్లో ఈ డిస్క్రైబ్డ్ ఈజ్ 3 విజన్స్ ఫర్ ఇండియా ఇన్ స్పీచ్. ఇక్కడ విజన్స్ అంటే ఏంటంటే గోల్స్ అని కూడా అంటారు. ఓకేనా, గోల్స్ నేను అనుకుంటున్నాను ఇండియా, మై విజన్ ఫర్ ఇండియా, నేను చేయాలనుకుంటున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఈ డిస్క్రైబ్డ్ ఈజ్ 3 విజన్స్ అన్నాడు. అంటే 3 విజన్స్ మనకు చెప్పిండు అన్నట్టు మన భారతీయులకు. ఏమిటంటే అబ్దుల్ కలాం ట్రైడ్ టు మేక్ పీపుల్ రియలైజ్ దేర్ డ్యూటీస్ అండ్ మోటివేట్ దెమ్ టు బిల్డ్ ఇండియా స్ట్రాంగ్. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆ స్పీచ్లో ఏమన్నారంటే ఇక్కడ పీపుల్ ఉంటారు కదా, ఇండియా భారతదేశం యొక్క ప్రజల్ని, వాళ్ళ డ్యూటీస్ అండ్ వాళ్ళ పనుల్ని, వాళ్ళు ఏం పనులు చేయాలి అండ్ వాళ్ళని మోటివేట్ చేశాడు. ఏ విధంగా అంటే మనం భారతదేశాన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పాడు అన్నట్టు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకు స్పీచ్లో 3 విజన్స్ అని చెప్పాడు కదా. ఇన్ ఈ స్పీచ్ హీ సెడ్ 3 విజన్స్ ఫర్ ఇండియా. అయితే ఫస్ట్ విజన్ ఏంటంటే ఫస్ట్ విజన్ ఫర్ ఇండియా ఏంటి? ఫ్రీడమ్. ఫస్ట్ విజన్ వాజ్ ఫ్రీడమ్. హీ ఆల్సో సెడ్ దట్ ఇండియా డెవలప్డ్ ద ఫస్ట్ విజన్ ఇన్ 1857. మరలా ఏం చెప్తున్నాడంటే నా ఫస్ట్ విజన్ ఫ్రీడమ్ అండ్ ఇండియా ఆల్రెడీ దీన్ని దాటేసింది, ఫస్ట్ విజన్ని డెవలప్ చేసింది ఇండియాని. ఎప్పుడు? 1857. ఏం చేసింది అప్పుడు అంటే వెన్ ఇండియా స్టార్టెడ్ ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనకు ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వంని తరిమి కొట్టే ప్రయత్నం అప్పుడే జరిగింది అన్నట్టు. సో ఫస్ట్ విజన్ ఫర్ ఇండియా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్లీ ఇండియా అచీవ్డ్ ఇండిపెండెన్స్. ఎప్పుడు ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందండి? ఆన్ 15th August 1947 మనకు స్వాతంత్రం అనేది వచ్చింది, ఫ్రీడమ్. ఓకేనా, ఇది ఫస్ట్ విజన్ ఫర్ ఇండియా అని చెప్తున్నాడు ఏపీజే అబ్దుల్ కలాం. అండ్ ఇక్కడ వి మస్ట్ ప్రొటెక్ట్ అవర్ ఫ్రీడమ్ అండ్ బిల్డ్ ఇండియా స్ట్రాంగ్. మనకు వచ్చిన స్వేచ్ఛని మనం ఏం చేయాలి? కాపాడుకొని మన భారతదేశాన్ని
బలంగా నిర్మించుకోవాలి అని చెప్తుండు. ఓకేనా, ఇండియా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలని చెప్తుండు. అండ్ నెక్స్ట్ ఏం చెప్తుండు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏం చెప్తుండంటే ఇది సెకండ్ విజన్ గురించి చెప్పిండు. మళ్ళా ఈజ్ సెకండ్ విజన్ వాస్ టు గ్రో ఇండియా ఎకనామికల్లీ అండ్ డెవలప్. అంటే ఎకనామికల్లీ అండ్ డెవలప్ అంటే ఇక్కడ ఎకనామికల్లీ అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా, ఓకే, ఫైనాన్షియల్గా ఉన్నంత స్థాయిలో ఉండాలి నా భారతదేశం, అండ్ డెవలప్ కావాలి అని చెప్తుండు. అండ్ ఇంకోటి ఏమంటుండు, అవర్ అచీవ్మెంట్స్ వర్ బీయింగ్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ టుడే. ఇప్పుడు మన అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, మన భారతదేశంలో ఎన్నో అచీవ్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఆయన ఏమన్నాడంటే మన అచీవ్మెంట్స్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్ అయింది ఈరోజు. అంటే మనం చేసే ప్రయత్నాలన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలుస్తున్నాయని చెప్పిండు స్పీచ్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సెట్ దాట్ హీ వాంటెడ్ టు సీ ఇండియా యాజ్ డెవలప్డ్ కంట్రీ, నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇక్కడ ఏమన్నాడు, నేను ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నాడు ఏంటంటే నేను నా భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా, ఓకేనా, డెవలప్డ్ కంట్రీగా నేను చూడాలనుకుంటున్నాను, అండ్ డెవలపింగ్ కంట్రీగా కాదు, ఓకే, డెవలప్డ్ కంట్రీగా నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఈ స్పీచ్లో ఇంకేమంటున్నాడు, ఇప్పుడు సెకండ్ విజన్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ విజన్ ఏంటట, ఈజ్ థర్డ్ విజన్ వాజ్ టు సీ ఇండియా స్ట్రాంగ్ ఇన్ ద వరల్డ్ బోత్ ఎకనామికల్లీ అండ్ మిలిటరీ. ఇక్కడ ఏమంటున్నాడు, థర్డ్ విజన్ ఏందట ఏపీజే అబ్దుల్ కలాం గారిది అంటే ప్రపంచంలో మొత్తం ఇండియా భారతదేశం అనేది బలంగా ఉండాలి రెండు విషయాలలో. ఏ విషయాలవి, ఎకనామికల్లీ అండ్ మిలిటరీ. ఎకనామికల్ అంటే చెప్పాను, ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు నా భారతదేశం అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మిలిటరీ ఉండాలి. అంటే మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి మిలిటరీ అనేది బలంగా ఉన్నట్లయితేనే మన దేశం, మన స్వేచ్ఛ మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అండ్ నెక్స్ట్ ఏం చెప్తుండు, రీజన్ టు ఈజ్ థర్డ్ విజన్ ఈజ్ ఓన్లీ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్స్ స్ట్రెంగ్త్. ఇక్కడ థర్డ్ విజన్ అని చెప్పాడు కదా, ఇండియా స్ట్రాంగ్గా ఉండాలి బోత్ ఎకనామికల్లీ అండ్ మిలిటరీ అనేది. ఎందుకు చెప్పాడు అనేది అంటే రీజన్ ఏం చెప్పాడంటే ఓన్లీ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్స్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏ దేశమైనా ఒక బలంగా ఉన్నట్లయితే ఒక బలంగా ఉన్న దేశమే రెస్పెక్ట్ ఇస్తుంది, ఓకేనా. ఓన్లీ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్స్ స్ట్రెంగ్త్, ఓకేనా. వీక్ ఉన్న దాన్ని రెస్పెక్ట్ చేయరు ఎవరు, ఓకేనా. వీక్ ఉన్న దాన్ని ఏం చేస్తారు, పక్కకు పడేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరని అర్థం. ఇక్కడ ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, మన ఇండియాని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలని చెప్తుండు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, హీ స్ట్రాంగ్లీ సెడ్ దట్ ఏ చేంజ్ ఇన్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ భారతీయులు ఏంటంటే యాటిట్యూడ్ని మనం విడిచిపెట్టుకోవాలి అని చెప్తుండు. మనం చేసే పనిలో యాటిట్యూడ్ ఉండకూడదు, ఓకే. ఈ స్ట్రాంగ్లీ సెడ్ దట్ ఏ చేంజ్ ఇన్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. యాటిట్యూడ్ చూపెట్టకూడదు, మన భారతీయులం కాబట్టి మన యాటిట్యూడ్ అనేది ఇతరులకు చూపెట్టకూడదు అని చెప్తుండు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏమంటుండంటే ఈ ఆల్సో సెడ్ పీపుల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ బై సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ భారతీయులు ఉంటారు కదా, భారతీయ ప్రజలు ఏంటంటే పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడ డెవలప్మెంట్, ఇండియాని డెవలప్ చేయడానికి వారి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలండి, ఓకేనా. ఇష్యూని బాగా పెద్దగా చేయొద్దని ఇక్కడ దీని అర్థం అన్నట్టు, ఓకే. పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఇండియా కంట్రీ అనేది ఏం కండక్ట్ చేసినా డెవలప్ చేయడానికి మనం పార్టిసిపేట్ చేయాలి అందులో అని చెప్తుండే. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చెప్పారంటే ఇక్కడ వికసిత భారత్ 2040 కల్లా నేను ఇండియాలో మొత్తం పేదరికం లేకుండా చేస్తానని చెప్పారు కదా. సో అందులో భాగంగా పార్టిసిపేట్ చేసి మనం ముందుకు వెళ్ళాలని ఈయన విజన్ కూడా, ఓకేనా. అప్పట్లో ఈయన కూడా చెప్పాడు అన్నట్టు, మేము పెట్టే దేని డెవలప్మెంట్ చేయడానికే పెడతాము ఏదైనా, సో అందులో పార్టిసిపేట్ చేయండి పీపుల్ అని ఈయన ప్రోత్సహించారు అన్నట్టు. ఈ ఆల్సో సెడ్ పీపుల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ బై సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్, ఓకే. ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. అండ్ యూనిట్ 1 కూడా ఎస్ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఆఫ్ ఇండియా సావిత్రిబాయి పూలే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీడియోని తప్పకుండా లైక్ చేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.